హలో ఆల్, వెల్కమ్ టు యానీ కథలు. మనం ఇవాళ అర్ణ చెప్పిన స్టోరీ గురించి తెలుసుకుందాం. అర్ణ లక్కీ గురించి చెప్పాలనుకుంటుంది. లక్కీకి ప్లానెట్ ఇవన్నీ అంటే చాలా ఇష్టం అంట. అందుకని తను తన బ్యాక్యార్డ్ మొత్తం డైలీ ఒక్కొక్క సీడ్ కానీ ఒక్కొక్క ప్లాంట్ కానీ ప్లాంట్ చేసేదంట. సో అలా చేస్తూ చేస్తూ తన బ్యాక్యార్డ్ మొత్తం చాలా చాలా కలర్ఫుల్గా అయిపోయేదంట. అండ్ తను ఎవ్రీ డే మార్నింగ్ సన్ రైజ్ అయ్యే టైంకి తన బ్యాక్యార్డ్కి వెళ్ళిపోయి వాటర్ పోస్తూ గ్రీన్ లీవ్స్ కలర్ఫుల్ ఫ్లవర్స్ మధ్యలో స్పెండ్ చేయటం అంటే తనకి చాలా ఇష్టం. అలా స్పెండ్ చేసి ఆ రోజు ఏమైతే ఫ్రూట్స్ వెజిటబుల్స్ వచ్చాయో చక్కగా కట్ చేసుకొని తీసుకువెళ్ళి వాటిని కుక్ చేసుకొని చాలా హ్యాపీగా తినేదంట తెలుసా. అలానే తన ఇల్లు మొత్తం అలా చేసి చేసి చాలా బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్గా అయిపోయిందంట. తనే కాదు, తన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా తనని చూసి బాగా ఇన్స్పైర్ అయిపోయి మేము కూడా ఇలానే చేస్తామని వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి ముందు కానీ వాళ్ళ బ్యాక్ యార్డ్లో కానీ హ్యాపీగా ఫ్లవర్స్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నీ ప్లాంట్ చేసుకున్నారంట తెలుసా మీకు. సో వాటి నుంచి వచ్చినవన్నీ తీసుకొని ఒకరోజు గ్యాదర్ అయ్యి అందరూ కుక్ చేసుకొని షేర్ చేసుకొని తినేవాళ్ళంట. ఎంత బాగుందో కదా. మనం నేచర్ దగ్గర నుంచి కొంచెం కైండ్నెస్ చూపిస్తే నేచర్ మనకి ఎంతో బ్యూటిఫుల్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ థింగ్స్ ఇస్తుంది అని ఆర్న మనకి ఈ స్టోరీ ద్వారా చెప్పాలనుకుంటుంది. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ.